నా మాటల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఏ దేవాలయానికి వెళ్ళినా మీకు అతి సన్నిహితంగా ఉన్నదానికి వెళ్ళండమ్మా, వేరే దూరం వెళ్ళండి. పైగా ఇందులో తత్వం ఉంది. మీకు అతి సన్నిహితంగా ఉన్న గుడికే మీరు వెళ్ళడం అలవాటు పడితే భగవంతుడు ఇంత సన్నిహితంగా ఉన్నాడా అని ఇంకా సన్నిహితంగా ఆలోచిస్తారు మీరు. ఇంకా సన్నిహితంగా అంటే అర్థమవుతుంది మీ శరీరంలో కూడా ఉన్నాడు, మీ మనస్సులో కూడా ఉన్నాడు, మీరే అయి ఉన్నాడు. ఇంకెక్కడికి వెళతావు పని లేక, ఇంకెక్కడికి వెళతావు అసలు? అంత సన్నిహితంగా మన గుండెల్లో ఉన్న పరమేశ్వరుడు మనకు అర్థం కావాలంటే ముందు సన్నిహితంగా ఉండే గుడిలోకి వెళ్ళాలి. ముందు సన్నిహితంగా ఉండే గుడికి ఇంకెక్కడికి అక్కల. ఇక్కడ దేవుడు లేడనే మన ఉద్దేశం ఇక్కడ. ఎందుకంటే గతానుగతికో లోక, అందరూ అక్కడికి వెళ్ళారు, మనం కూడా అక్కడికి వెళదాం అంతే. అందుకని మనకు జ్ఞానం ఎక్కడ? ఇందులో స్తోత్రంలో ఏం చెబుతున్నావు? నువ్వు ఉన్న చోటే ఉన్నాడయ్యా, ఎందుకు అలా తిరుగుతున్నావు అనవసరంగా? లోకాలోకం అనాలోకం, ఆయన లోకాన్ని చూస్తూనే ఉన్నాడు, మనకు ఆయన కనపట్ల. ఎందుకంటే మనం చూస్తే కదా ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం, మనం ఎక్కడో ఉన్నాడని తెలుసుకోవాలి.